పూర్వం కనకపురం అనే గ్రామంలో శంభుదాసు, దండపాణి అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. శంభుదాసు తన వాటాకు వచ్చిన 4 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకుని జీవించేవాడు. దండపాణి తన 4 ఎకరాలు అమ్మేసి ఆ సొమ్ముతో వర్తకం పెట్టి చూస్తుండగానే లక్షాధికారి అయ్యాడు. వ్యాపారంలో లాగా వ్యవసాయంలో ఆదాయం ఉండదు కనుక శంభుదాసు ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉండిపోయాడు. ఒక సంవత్సరం శంభుదాసు తన 4 ఎకరాల పొలంలో ఒక కుంచెడు మేర దున్ని కలుపు తీసి బుట్టెడు తోటకూర విత్తులు తెచ్చి చల్లాడు. చక్కటి వర్షం కురిసింది. విత్తులన్నీ మొలకెత్తినాయి. కొద్ది రోజులలోనే పెరడంతా పెళ్లికూతురు ముఖంలాగా కలకల్లాడుతూ కనపడింది. రోజు బుట్టెడు తోటకూర మొక్కలు పట్టుకుపోయి అమ్ముకు వచ్చి ఆ సొమ్ముతో అతడు పొట్టబోసుకునేవాడు. ఊళ్ళో అందరూ నీ తమ్ముడు మహదైశ్వర్యంతో తులతూగుతూ ఉంటే నీవిలాగా కష్టపడుతున్నావేమిటి అని ఎవరైనా అంటే, ఎవరి అదృష్టం వాళ్ళది, వాడి అదృష్టం బాగుండి ఏదో ఇంత సంపాదించుకున్నాడు అని నేను సంతోషించవలసిందే గాని వాటాకు వెళ్ళకూడదు అని సమాధానం చెప్పి తనకు ఉన్నదానితో తృప్తి పడేవాడే గాని తమ్ముణ్ణి చూసి ఎంతమాత్రమో అసూయ చెందేవాడు కాదు. పొలంలో పెరిగిన తోటకూర మొక్కలన్నింటిలోకి ఒక మొక్క చాలా గుబురుగా పెరిగి చూడడానికి చాలా ముచ్చటగా కనపడింది. దాన్ని పీకడానికి మనసొప్పక వదిలేసేసరికి అది ఒక పోక మొక్కంత ఎత్తున ఎదిగింది. ఆ దారిన వచ్చేపోయే రైతులంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయి, తోటకూర మళ్ళు మేము చిన్నప్పటి నుంచి వేస్తున్నాం కానీ ఎప్పుడూ ఏ మొక్క ఇంత ఎత్తున ఏపుగా వృక్షంలాగా ఎదగడం మేమెరుగమన్నారు. ఆ మొక్కను అందరూ తలొక విధంగా మెచ్చుకుంటూ ఉండేసరికి అతడు దాన్ని అన్ని తోటకూర మొక్కలలాగా కానీకో అర్ధనాకో అమ్మివేయకూడదని నిశ్చయించుకున్నాడు. అది లావుగా పెరిగి ముదిరిపోయింది కనుక పులుసులో వేసుకున్నా కూర వండుకున్నా అంత రుచిగా ఉండదు కూడాను. కనుక దాన్ని ప్రదర్శనానికే ఉంచెయ్యాలి అని నిర్ధారణ చేసుకున్నాడు. మరి కొన్నాళ్ళకి ఆ దేశం ఏలే రాజుగారు తన పరివారంతో ఆ దారిన వచ్చి ఆ తోటకూర వృక్షాన్ని చూసి, తోటకూర మొక్కేమిటి ఇంత భారీగా పెరగడమేమిటి అని ఆశ్చర్యపడి దాని మీద మోజుపడ్డాడు. అప్పుడు శంభుదాసు, ప్రభు, ఈ మొక్క నా పెరట్లో ఉంటే ఏం లాభం? మీ ఉద్యానవనంలో నాటించవలసిన 1వ జాతి మొక్క అన్నాడు. రాజుగారికి బ్రహ్మానందమైంది. శంభుదాసు ఆ చెట్టు చుట్టూ 1 అడుగు మేర తవ్వి దాన్ని వేళ్లతో సహా పెకిలించి రాజుగారి ప్రక్కనే రథం పైన ఉంచి వారి ఆజ్ఞానుసారం తాను కూడా ఆయనతో ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ దాన్ని స్వయంగా పాతి చక్కా వచ్చాడు. వచ్చేటప్పుడు రాజుగారు అతనికి పెద్ద వరహాల మూట ఒకటి బహుమతి ఇచ్చి సత్కరించి మరీ పంపించాడు. తలవని తలంపుగా వచ్చిన ఆ సొమ్ముతో దరిద్రమంతా తీరిపోవడమే కాకుండా శంభుదాసు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు. ఒక్క తోటకూర చెట్టుతో అతడు ఈ విధంగా అఖండమైన ఐశ్వర్యం సంపాదించాడనేసరికి గ్రామస్తులందరికీ అతనిపైన అసూయ పుట్టుకొచ్చింది. తక్కిన వాళ్ళ మాటకేం గాని అతని తమ్ముడికే బాధ కలిగింది. అన్నకు పట్టిన ఉచ్చ దశకు సంతోషించడానికి బదులు అతడు విచారించసాగాడు. అతడికి మంచి రోజులు వచ్చాయి, నాకు మళ్ళీ నా అన్న కూడా సుఖపడతాడు అని అనుకోవడం మానేసి తన సొమ్మేదో అతగాడు తినేస్తున్నట్లుగా పరిపరి విధాల పరితపించిపోసాగాడు దండపాణి. ఏమైనా నేను కూడా రాజు వద్దకు పోయి అన్నకంటే ఎక్కువగా సొమ్ము సంపాదించుకు వచ్చే వరకు నిద్రపోకూడదు అని ఆలోచించి రాజుగారికి ఎటువంటి కానుక పట్టుకు వెళ్తే బాగుంటుంది అని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఒక్క తోటకూర మొక్కకే అంత ఐశ్వర్యం ఇచ్చాడంటే విలువైన కానుక ఏదైనా పట్టుకెళ్లి సమర్పిస్తే తక్కువలో తక్కువగా అన్నకిచ్చిన దానికన్నా 100 రెట్లు ఎక్కువైనా ఇవ్వడా అనుకొని దండపాణి తన ఆస్తినంతా ఖర్చు చేసి బంగారం కొని పెద్ద డాలు ఒకటి తయారు చేయించాడు. నవరత్నాలు ఆ డాలుకు పొదిగింపజేశాడు. తయారైన ఆ డాలును గుర్రపు బండిలో ఎక్కించుకొని కోటకు పోయి రాజుగారికి దానిని కానుకగా సమర్పించాడు. ఆ డాలును చూసేసరికి రాజు బ్రహ్మానందభరితుడై మంత్రితో, ఇంత విలువైన కానుకను తెచ్చిన ఇతగాడికి మనం బదులుగా ఏదైనా గొప్ప బహుమానం ఇవ్వాలయ్యా. ఏమి బహుమానం ఇస్తే బాగుంటుందో బాగా ఆలోచించు అన్నాడు. అందుకు మంత్రి, ప్రభు, ఆలోచించడానికేముంది,
ఏనుగులు గుర్రాల్లాంటి వాటిపైన వరహాల మూటలు వేసి మరీ ఇవ్వచ్చు అన్నాడు. రాజుగారికి ఈ ఆలోచన తృప్తికరంగా తోచలేదు. ఇంత విలువైన డాలును బహుమతిగా ఇవ్వగలిగిన ఇతడు ఎంతో ఐశ్వర్యవంతుడై ఉండాలి. ఇతడికి నేను మళ్ళీ వరహాల మూటలు ఇవ్వడంలో గొప్ప ఏముంది? జిలేబీలతో మొహం మొత్తి ఉన్నవాడికి మరో 4 జిలేబీలు వడ్డించడం లాగానే ఉంటుందది. కనుక అపూర్వమైన వస్తువేదైనా ఇవ్వాలి అన్నాడు రాజు. ఏమీ నిర్ధారణ కాకపోయేసరికి ఆనాటికి సభ చాలించి రాత్రి మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు. మరునాడు రాజుగారు ఉద్యానవనంలో పచార్లు చేస్తూ ఉండేసరికి అక్కడ శంభుదాసు పాతి వెళ్లిన తోటకూర వృక్షం కంటపడింది. దాన్ని చూడ్డంతోనే రాజుగారికి ఇంతకన్నా అపూర్వమైన వస్తువు ఉండబోదని తోచింది. నవరత్న ఖచ్చితమైన బంగారు డాలు బహుమానం తెచ్చిన దండపానికి ఇది ఒక్కటే తగిన బహుమతిగా ఆలోచించాడు. తోటకూర వృక్షాన్ని త్రేళ్లతో సహా జాగ్రత్తగా పెకిలించి దండపాని ఇంటికి బహుమతిగా పంపించాడు. ఏనుగులపైన గుర్రాలపైన వరహాల సంచులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్న దండపానికి ఆ తోటకూర స్తంభం ప్రత్యక్షమయ్యేసరికి గుండె నీరైపోయింది. ఆ తోటకూర వృక్షం ఎదుటికి పోయి నించుని, నా ఐశ్వర్యమంతా హరించిన ఓ తోటకూర వృక్షమా, నిన్ను నేనేం చేసుకోను? చేవగల మరో వృక్షం అయితే ఎండబెట్టి పొయ్యిలోనైనా పెట్టుకోవచ్చు, అందుకైనా ఉపయోగపడవు కదా నీవు అంటూ కంటికి మంటికి ఏకధారగా ఎడవసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.